నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో చోరీ జరిగింది. ఆలయం మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగలగొట్టిన దొంగలు వెండి కిరీటం హుండీని ఎత్తుకెళ్లారు. అర్చకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో చోరీ జరిగింది. ఆలయం మొదటి అంతస్తులో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగలగొట్టిన దొంగలు వెండి కిరీటాన్ని అలాగే హుండీని ఎత్తుకెళ్లారు. అటు అర్చకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో చోరీ జరిగింది. తలుపులు పగలగొట్టిన దొంగలు అటు మొదటి అంతస్తులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో వెండి కిరీటం కావచ్చు, హుండీని ఎత్తుకెళ్లారు. అప్డేట్స్ ఏంటి? రైట్ జాన్సీరాని, అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అమ్మవారికి సంబంధించిన ఉపాలయం మహంకాళి అమ్మవారి క్షేత్ర గర్భగుడికి పైన మొదటి అంతస్తులో ఈ ఆలయం ఉంటుంది. సో ఆలయానికి పక్కనే వ్యాస గుహ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో కొంత నిర్మానుష్యమానంగానే ఉంటుంది. డే ప్రాంతంలో కూడా చాలా మందికి అమ్మవారి పైన మహంకాళి అమ్మవారు ఉన్నదన్నది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత జనసంచారం తక్కువ ఉంటుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దానికి తోడు విద్యుత్ సరఫరాలో కూడా కొంత అంతరాయం జరిగింది. ఆ టైంలో ఇద్దరు దుండగులు ఆ ప్రాంతంలోకి పైనుంచి వ్యాసగుహ ప్రాంతం నుంచి వచ్చి అమ్మవారి ఉపాలయానికి సంబంధించిన తలుపులు పగలగొట్టి మహంకాళి అమ్మవారి కిరీటము, అక్కడ ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. సో అమ్మవారి మెడలో ఇంకా కొంత బంగారము, అమ్మవారికి సంబంధించిన బంగారము బొట్టు, వాటిని కూడా ఎక్కడ కూడా టచ్ చేయలేదు. కేవలం ఒక కిరీటము, వెండి హుండీ సంబంధించి మాత్రమే ఈ రెండింటిని ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలని కూడా కొంత ధ్వంసం చేశారు. సో మిగతా చోట్ల ఉన్న సీసీ ఫుటేజ్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ టైంలో 6 హోంగార్డులు ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా 2024 కూడా ఇలాగే అమ్మవారి ఉపాలయమైన దత్తాత్రేయ ఆలయంలో కూడా చోరీ జరిగింది. ఆ టైంలో కూడా దుండగులు హోంగార్డులు 4 డ్యూటీలో ఉన్న టైంలో ప్రసాదాల కౌంటర్లో 20,000 రూపాయల నగదుతో పాటు దత్తాత్రేయ ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లారు. ఆ టైంలో 4 హోంగార్డులని సస్పెండ్ చేశారు. కొద్దిగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నప్పటికీ కూడా కొంత ఆలయ సెక్యూరిటీ విషయంలో వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కూతవేటు దూరంలోనే కింది భాగంలోనే అమ్మవారి మెయిన్ గర్భాలయం ఉంటుంది, పైననే ఈ ఆలయం ఉంది. తాళాలు పగలగొట్టిన టైంలో నిర్మానుష్యమానం 12 గంటల టైంలో ఉంటుంది. కాబట్టి కొంత సిబ్బందికి సంబంధించిన నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే మహారాష్ట్ర ఆనుకొని ఉంది కాబట్టి ట్రైన్ల రాకపోకలు, మిగతా అర్ధరాత్రి పూట అన్ని జరుగుతాయి. కాబట్టి ఆ టైంలో ఎవరన్నా దుండగులు వచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి ఎవరైనా వచ్చారా దొంగలు అన్న దానిపైన ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ మహంకాళి ఆలయానికి అత్యంత సమీపంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా సెక్యూరిటీ వైఫల్యం. ఇంత పెద్ద క్షేత్రం, భారతదేశంలోనే చాలా పెద్ద పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి క్షేత్రం. ఈ ఆలయంలో చోరీ జరగడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. భద్రతా వైఫల్యాలు, పోలీసుకు సంబంధించిన సెక్యూరిటీ విభాగం సంబంధించిన ఇష్యూస్ లో లోపాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపించాయి. అంటే ప్రేమ్ సాగర్, అటు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆలయ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వాస్తవానికి గతంలో జరిగిన సందర్భాల్లో సెక్యూరిటీకి సంబంధించిన ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఆ టైంలో రాత్రిపూట 4 నుంచి 6 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వారు కూడా ప్రైవేట్ సంబంధించిన సెక్యూరిటీ, కొంతమంది హోమ్ గార్డ్స్ ఉంటారు. సో గతంలో 4 హోమ్ గార్డులని ఈ దత్తాత్రేయ ఆలయంలో జరిగిన సంఘటనలో సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు 6 హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇంకా అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. తెల్లవారుజామున జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్నతాధికారులు, పోలీసు జిల్లా ఉన్నతాధికారులు ఇంకా రావాల్సి ఉంది. టూర్స్ టీం ద్వారా మొత్తం కూడా ఎలా జరిగిందన్న దానిపైన దర్యాప్తు జరుగుతుంది. సో ఆ తర్వాత ఎవరు బాధ్యులు, ఎవరు దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అసలు దొంగతనం జరిగిన అంశము రాత్రి 12 నుంచి 12:15 మధ్యలో చోరీ జరిగినప్పటికీ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో అర్చకుడు అభిషేకం కోసం వచ్చిన టైం వరకు కూడా
అసలు ఆలయంలో ఏం జరుగుతుందన్న దానిపైన క్లారిటీ లేదు. ఆలయ అర్చకుడు వచ్చిన తర్వాత తాళాలు పగలగొట్టి చూసి దాన్ని ఆలయ ఉన్నతాధికారులకు ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఈ అంశం బయటకు వచ్చింది. కాబట్టి ఈ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. 12 నుంచి పొద్దున 5 గంటల వరకు, అంటే దాదాపు చోరీ జరిగి 5 గంటలు గడిచినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి అక్కడ కనిపించింది. సో దీనిపైన సీరియస్ గా చర్యలు ఉండే అవకాశం ఉంది. 6 ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్నారో ఆ హోమ్ గార్డ్స్ వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.